ఏలియన్స్ గ్రహాంతర వాసులు కట్టిన కట్టడాలు. ఈరోజు నేను ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రీ హిస్టారికల్ ప్లేస్లో ఉన్నాను. పురాతన ఆదిమానవులు నిర్మించిన స్మారక చిహ్నాలు ఇవి. వీటిని మెగాలిథిక్ అంటారు. ఆంధ్రప్రదేశ్లో ప్రథమ ప్రాచీన శిలాయుగం సంస్కృతులు ఒకప్పటి ఉమ్మడి కడప జిల్లా, నేటి అన్నమయ్య జిల్లా సుండుపల్లిలో ఉన్నాయి. ఇలాంటి మెగాలిథిక్ బరియల్స్ సుండుపల్లి నుండి చెన్నై దగ్గర ఉన్న కోటాలయార్ లోయ వరకు విస్తరించి ఉన్నాయి. ఒకప్పుడు ఈ ప్రాంతమంతా ఆది మానవుల యొక్క ఆవాసాలతో నిండి ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తున్న ఈ మెగాలిథిక్ బరియల్స్ వింత ప్రదేశంగా ఉన్నాయి కదా. ఆర్కియాలజిస్టులు ఈ ప్రదేశాలు 5800 సంవత్సరాల పూర్వం కట్టిన చరిత్ర పూర్వ ప్రదేశాలని చెబుతున్నప్పటికీ స్థానిక ప్రజలు వీటి గురించి ఏం చెబుతున్నారంటే ఇవి మానవులు కట్టినవి కావు, మరో గ్రహం నుంచి వచ్చిన ఏలియన్స్ గ్రహాంతరవాసులు కట్టినారని చెప్తున్నారు. ఇదే గ్రామంలో ఉన్నటువంటి మరొక పెద్దాయన నాకు చెప్పిన మరొక చరిత్ర ఏమిటంటే ఒకరి నుంచి ఒకరికి వారి పూర్వీకులు చెప్పిన మాటలు ఇలా చెప్పుకుంటూ వచ్చేవారంట. గ్రహాంతరవాసులు కట్టినారంట. మూరియళ్ళు పుట్టివాళ్ళు వాళ్ళను మా పూర్వీకులు అవమానం చేసినారని వాళ్ళు ఎక్కడికో కనబడకుండా వెళ్ళిపోయినారంట. అప్పటి నుంచి వీళ్ళు ఈ ప్రదేశాన్ని రావాలంటే భయపడిపోయేవాళ్ళంట. నేను ఇలాంటి ప్రదేశాలు ఉన్నటువంటి ఇంకో గ్రామంలో ఇలాంటి మెగాలిథిక్ బరియర్స్ గురించి ఈ గ్రామం వాళ్లకు వారి పూర్వీకుల నుంచి వచ్చిన సమాచారం ఏమిటంటే మరో గ్రహం నుంచి వచ్చిన గ్రహాంతర వాసులు ఇక్కడ ఉన్నటువంటి ప్రదేశంలో ఆకాశం నుంచి ఎగిరే పల్లెంలో ఇక్కడికి వచ్చేవాళ్ళని, స్థానికంగా ఉన్న ప్రజలకు ఏలియన్స్ వచ్చి కొందరికి సంపూర్ణ జ్ఞానం అందించారంట. అంతేకాకుండా గ్రహాంతర వాసులు మానవులకు పెద్ద పెద్ద బండరాలను ఎలా కత్తిరించాలి, వ్యవసాయం, పశుపోషణ, కుండలు తయారు చేయడం అనేక విధాలుగా నేర్పించిపోయేవాళ్ళంట. గ్రహాంతర వాసులు దగ్గరగా ఉన్నటువంటి తెలివైన వాళ్ళు ఇలాంటి వాళ్ళందరూ ఒకటిగా చేరి అద్భుతమైన కట్టడాలు నిర్మించారంట. ఇలాంటి పెద్ద పెద్ద రాతి నిర్మాణాలు, కట్టడాలు మానవులకు సాధ్యం కాదు కాబట్టి గ్రహాంతర వాసులు ఏలియన్స్ పైనుంచి దిగి వచ్చినారని, దేవుళ్ళు దేవతలకే ఇది సాధ్యమని అంటున్నారు. స్థానికంగా ఉన్న ప్రజలు పెద్ద పెద్ద బండరాలతో కట్టిన నిర్మాణాలను చూసి నిర్మానుష్యమైన ప్రదేశంలో వింత వింత శబ్దాలను విని చాలా భయపడిపోయి ఈ ప్రదేశానికి ఎవరూ రాకుండా పోయినారంట. మరి ఆర్కియాలజిస్టులు ఇలాంటి ప్రదేశాలు ఏమని చెప్తున్నారు? ఇవి ఆది మానవుల సమాధులని, బృహశిలాయుగం నాటివని, అంతిమ ప్రాచీన శిలాయుగం నాటివని, ఇవి తెలంగాణ, రాయలసీమ మరియు చెన్నై లాంటి కోటాలియార్ లోయ వరకు విస్తరించి ఉన్నాయి. అంతిమ ప్రాచీన శిలాయుగపు స్థలాలకు దగ్గరలో ఆది మానవులు నివసించారని పురావస్తు శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. పెద్ద పెద్ద బండరాలతో చేసిన ఈ పెద్ద నిర్మాణాలు ఆనాటి ప్రజలు వీటిని చూసి ఆశ్చర్యపోయి దేవుళ్ళు వీటిని నిర్మించినారని, ఏలియన్స్ గ్రహాంతర వాసులు నిర్మించినారని ప్రజలు ఈ మెగాలిథిక్ బరియల్స్ను రాక్షస గుళ్ళని, వీర్ల బండలు, రక్కసి బండలు అని పాండవులు నిలిచినారు కాబట్టి పాండవుల గుళ్ళని అనేక రకాలతో పిలుచుకుంటున్నారు. ఆర్కియాలజిస్టులు వీటిని మెగాలిథిక్ బరియల్స్ అని పిలుస్తున్నారు. ప్రపంచమంతా మనుషులు ఒకేసారి ఇలాంటి కట్టడాలు ఒకే విధంగా కట్టడం వెనక ఆది మానవులకు మరొక లోకం నుంచి వచ్చిన గ్రహాంతర వాసులు ఆది మానవులకు నేర్పించిపోయేవాళ్ళని. ఒకసారి మనం చరిత్రను గమనిస్తే ప్రపంచంలో ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి సంబంధం లేని ఆనాటి కాలంలో ఇలాంటి మెగాలిథిక్ కల్చర్ డాల్మిన్లో, శ్మశాన వాటికలు లేదా స్మారక చిహ్నాలు ఎక్కడో మంచుతో నిండిన నార్వేలోని ఫోర్ట్స్ నుండి తమిళనాడులోని ఉష్ణ మండలాల మైదాన ప్రాంతాల వరకు నిర్మించడం జరిగింది. ప్రపంచంలోని ఇలాంటి మెగాలిథిక్ సంస్కృతి ఆనాటి ప్రజల యొక్క నమ్మకాలకు సంబంధించినవి. మరి ఆనాటి ప్రజలు మనిషి చనిపోయినా ఆత్మ జీవించి ఉంటుందని, ఆత్మ గ్రామాల్లోకి వచ్చి కీడు చేస్తుందని కాబట్టి ప్రజలకు హాని చేయకుండా ఉండడానికి పెద్ద పెద్ద సమాధులు నిర్మించినారు.
ఇందులో చనిపోయిన వ్యక్తి యొక్క పనిముట్లు, వారికి ఇష్టమైన ఆహార పదార్థాలను కుండల్లో ఉంచేవారిని చరిత్ర తెలుపుతున్నది. కొత్తరాతి యుగపు మనుషులు గుంపులు గుంపులుగా సంచార జీవనం కొనసాగిస్తూ తమ తెగలో ఎవరైనా మరణిస్తే పెద్ద పెద్ద గుంతలు తీసి చనిపోయిన వారిని పూడ్చిపెట్టేవారని. చనిపోయిన వారిని జంతువులు పీక తినకుండా పెద్ద పెద్ద బండరాళ్లతో ఇలాంటి నిర్మాణాలు నిర్మించినారు. ఈ మెగాలిథిక్ సమాధులపై ప్రపంచంలోని ప్రజలందరి అభిప్రాయం ఒకే విధంగా ఉన్నట్లుంది. ఆదిమానవుల సమాధులు మోరియర్లు కట్టినారని, గ్రహాంతరవాసులు లేదా పొట్టి మనుషులు కట్టినారని ప్రజలందరూ ఒకే విధంగా అనుకుంటున్నారు. ఈ అద్భుతమైన కట్టడాలపై ఎవరి అభిప్రాయం ఎలా ఉన్నప్పటికీ భావి తరాల కోసం సంరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఇలాంటి అద్భుతమైన కట్టడాలు నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. భూకంపాలు తట్టుకోగలిగినాయి. వర్షాలకు జలప్రవాహాలు తట్టుకొని నిలబడినాయి. ఇలాంటి మెగాలిథిక్ సంస్కృతి భావి తరాల కోసం సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. ప్రీ హిస్టారికల్ ప్లేస్లు, మెగాలిథిక్ బరియల్స్, డాల్మెన్స్ ఏనాటికైనా తమను రక్షించే వాళ్ళు వస్తారని ఎదురు చూస్తూ ఉన్నాయి. మెగాలిథిక్ బరియల్స్ కాపాడుకున్నాం, వాటిని రక్షించుకుందాం. ఇది మన చరిత్ర, మన పూర్వీకులు మనకు అందించిన గొప్ప సంపద. ఇది వచ్చి గృహ చాంబర్. చూడడానికి ఒక ఇండ్లు లాగా ఉంది. ఇది చూడడానికి మెగాలిథిక్ బరియల్స్ ఇక్కడ 1, 2, 3, 4 రాళ్ళు పైన పెట్టి పైన ఒక బండ ఎత్తున్నారు. ఎంత బరువు ఉంటుందంటే అంత బరువు ఉంది. ఈ ఆ కాలంలో ఆదిమానవులు ఎత్తున్నారనమాట. ఈ డాల్మెన్స్ అంటారు. ఇక్కడే మనకు ఈ చుట్కారం, ఒకసారి చుట్కారం చూపిస్తా చూడండి. మొత్తం దగ్గరలో మనకు ఆదిమానవులు వాళ్ళు నూరిన రాళ్ళు, రాతి గొడ్డలను నూర్పు చేసుకోవడానికి ఉపయోగించిన రాళ్ళు ఫ్రెండ్స్. ఇవి ఈ గుంతలు అనమాట. ఇవి చూడడానికి గుడ్డు ఆకారంలో ఉన్నాయి. చూడడానికి సేమ్ ఎంత కరెక్ట్గా ఉన్నాయి చూడండి. ఇంకోటి ఇక్కడ దగ్గరలో కూడా ఇంకోటి ఉంది. ఒక రాతి గుడ్డ దొరికింది మనకు. అక్కడ ఉన్నాయి. ఇది ఇక్కడ ఇట్లా నూరుకునేయాలన్నమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.